ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కారం. సార్, ప్రజా సంకల్పం కొన్ని ప్రశ్నలు వేస్తుంది. అవి ఏమిటంటే, ఈ మధ్య హైడ్రాని కొత్తగా మీరు తీసుకొచ్చారు. అంటే గతంలో ఎన్నో ఉన్నాయి, టీజీబీ పాస్ ఏమో వచ్చినా కూడా ఇక్కడ కూడా అవినీతి మీద ఇంతవరకు న్యాయమైతే జరగలేదు. అవినీతి జరుగుతూనే ఉంది. నిన్న రాజేంద్ర పరిధిలో చెరువులో అక్రమ నిర్మాణాలను తొలగించారు. చాలా సంతోషం. ప్రతి ఒక్క చెరువులో ఇలాగే అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. ఆ ఒక్క ప్లేస్లో కాదు సార్, అన్ని చెరువులలో నిర్మించిన అక్రమ నిర్మాణాల మీద తక్షణమే మీరు సేమ్ నేను ఎలా చేశారో అలాగే చేయండి. అక్రమ నిర్మాణం అన్ని తొలగించండి. ఎందుకంటే మనకు పర్యావరణ పరిస్థితులు ఎన్నో మనకు రేపు రాబోతున్నాయి. అంటే పర్యావరణకి నష్టం చేస్తే చూసాం కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఎలాంటి విపత్తులు వచ్చాయో. ఇళ్లలోకి నీళ్ళు రావడం కాదు, చెరువులో ఇల్లు కట్టుకున్నప్పుడు ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. గతంలో విశ్వజిత్ కంపాటి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎంతో చెప్పారు, ఐపీఎస్ ఆఫీసర్ గారు ఫోన్ కొట్టండి చాలు అని. ఇప్పుడు రంగనాథ్ సార్ గారు వచ్చారు, అందరు కూడా చెప్పే అధికారులందరికీ, హైడ్రా అధికారులైనా ఎవరైనా ఒక్కటే చెప్పేది, దయచేసి చట్టాలను గౌరవించండి, న్యాయస్థాన ఆదేశాలను గౌరవించండి. ఈ చెరువుల పరిరక్షణ కోసము న్యాయస్థానం ఎన్నో ఆదేశాలు పిలుస్తున్నాయి, ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది, అయినా కూడా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. దయచేసి తక్షణమే హైడ్రా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్నో చెరువులు ఉన్నాయి, అన్ని మేము ట్విట్టర్ ద్వారా మీకు అన్ని తెలియజేస్తున్నాం నిత్యం. ఉదాహరణకు రామంతాపూర్ పెద్ద చెరువు, చిన్న చెరువుల్లో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగాయి. కోర్టులో ఉన్నా కూడా, కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా అధికారి ముందుగా ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నిన్న అక్కడ నిర్మాణాలు కొలగొట్టారు కదా, ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, టౌన్ ప్లానింగ్ అధికారుల మీద తక్షణమే మీరు కఠిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయడం, వాళ్ళను ట్రాన్స్ఫర్ చేయడము, మెమోలు ఇవ్వడం కాదు, వాళ్ళని అందరినీ ఆ యొక్క బాధ్యులను ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అందరి అధికారులందరినీ మీరు అంటే ఆ చెరువులలో ఎప్పుడైతే చెరువులు అక్రమ నిర్మించారో ఆ చెరువులకు సంబంధించిన శాఖల అధికారులందరినీ మీరు సస్పెండ్ చేయండి. వాళ్ళ కళ్ళు ఎన్ని ఫ్లోర్స్ అండి, నేను చూస్తే పరిశీలన అవుతున్నాం మేము. 5 floors, 6 floors, 10 floors అంతవరకు ఏం చేస్తున్నారు అధికారులు? నిద్రపోతున్నారా? అందరు అవినీతి చేశారండి ఈ అధికారులందరూ. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్లో, ఇరిగేషన్లో, ఈవెన్ వాల్టా చట్టం ప్రకారం మరి కలెక్టర్ సార్ గారు ఏం చేస్తున్నారు? కలెక్టర్లు ఏం చేస్తున్నారు? వాళ్ళకి బాధ్యత లేదా కలెక్టర్లకు? వాల్టా చట్టం ఉంది, మరి ఏం చేస్తున్నారు? మండల ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకొని చెరువును కబ్జా చేసేస్తున్నారు. దయచేసి తక్షణమే మీరు ఈ అధికారులను, అవినీతి అధికారులందరి మీద కఠినమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.